హాయ్ అండి. ఈ శారీ వచ్చేసి నేను వాల్యూ జోన్ హైపర్ మార్ట్‌లో తీసుకున్నాను. సో, ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు 500 చేంజ్ అలా పడిందనమాట. ఫ్యా ఫ్యాన్సీ పట్టు టైప్ శారీ. సో, నేను ఈ శారీని ఒక 5 ఇయర్స్ పాపకి లెహెంగా స్టిచ్ చేస్తున్నాను. సో, దాన్ని ఎలా స్టిచ్ చేస్తాను, ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. శారీ వైస్ చూడండి. పైనొచ్చి స్మాల్ బోర్డర్ వచ్చేసింది. కిందొచ్చేసి బిగ్ బోర్డర్ అనమాట. మనకి కట్టు చెంగైతే 1 మీటర్ అలా వచ్చేసింది. చూడండి ఒకసారి శారీ వైజ్ అయితే చూడండి. గ్రీన్ అనమాట. గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్ ఆ టైప్ కాంబినేషన్. డార్క్ వైన్ కలర్ అనమాట. ఇది పైట కొంగైతే ఇలా వచ్చేసింది. సో, ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది. సో, ఈ బ్లౌజ్ పీస్‌తో మనం బ్లౌజ్ స్టిచ్ చేసేద్దాము. సో, ఇప్పుడైతే కటింగ్ చేద్దాము. సో, ఇది ఫస్ట్ అయితే కట్టు చెంగు మొత్తం కట్ చేస్తున్నాను. ఈ కట్టు చెంగు మొత్తం తీసేసేసి తర్వాత పైట కొంగు కూడా తీసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనకి ఓన్లీ బిగ్ బోర్డరే కావాలి. చిన్న బోర్డర్ అవసరం లేదు కాబట్టి నేను ఈ చిన్న బోర్డర్ మొత్తం తీసేస్తాను. అది మనకి బిగ్ బోర్డర్ అనేది కిందొస్తుంది కాబట్టి ఆ బిగ్ బోర్డర్ కూడా చూడండి మనకి టెంపుల్ డిజైన్ వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు ఆ బోర్డర్ మొత్తం తీసేసాను. తీసేసిన తర్వాత ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నేను లెహెంగా స్టిచ్ చేస్తాను. సో, ఇలా అయితే మనకేంటంటే పిల్లలకి క్యాన్ ఎయ్యాల్సిన అవసరం ఉండదు. శారీ గూడా తక్కువ కాస్టే గాబట్టి సో, మనకి ఒకరికి మంచిగా వస్తుంది. ఈ శారీ ఇద్దరు పిల్లల కంటే మంచిగా రాదండి. ఎందుకంటే గేరా కొంచెం తక్కువ వస్తుంది. అది ఒక్కరికి గాని మనం స్టిచ్ చేసామంటే లెహెంగా చాలా బావుంటుంది. సో, నేనైతే ఇది మొత్తం ఒక్క పాపకే స్టిచ్ చేస్తున్నాను. 5 ఇయర్స్ పాపకనమాట. సో, చూడండి ఎలా ఉందో. మనమేంటంటే ఇంత హైట్ వాళ్ళకి అవసరం ఉండదు గాబట్టి మనం మిడిల్‌లో ఫిల్టేసుకోవచ్చు. ఫిల్టేసేసి మనకెంత హైట్ కావాలో అంత చూసుకొని ఫిల్టేసేసి రిమైనింగ్ మొత్తం కుట్టేసేయొచ్చు. లేదు ఫిల్ట్ వద్దనుకుంటే మనకెంత హైట్ కావాలో అంత హైట్ చూసుకొని కట్ చేసేసుకోవడమే. నేనైతే దీనికి ఎలాస్టిక్ వేస్తున్నానండి ఈ లెహెంగాకి. పిల్లలకి ఎలాస్టిక్ బావుంటుంది గాబట్టి. సో, ఇది కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సో, ఇప్పుడు మనం దీనిని నేను ప్రిల్ పెట్టేస్తాను. ప్రిల్ ఎంత పెట్టాలి? ఎలాస్టిక్ వేసేటప్పుడు ప్రిల్ ఆమె నడుము 20 ఇంచెస్ ఉంటే ఎలాస్టిక్ 40 ఇంచెస్ అంటే ప్రిల్ 40 ఇంచెస్ పెట్టాలండి. మొత్తం కుట్టిన తర్వాత మనం ప్రిల్‌తో సహా ప్రిల్ పెట్టిన తర్వాత కొలిసి చూస్తే 40 ఇంచెస్ ఉండాలి. ఆమె నడుము మాత్రం 20 ఇంచెసే. ఎందుకంటే ఎలాస్టిక్ కాబట్టి మనకి మొత్తం దగ్గరకొస్తుంది గదా! ఎలాస్టిక్ వేస్తే. సో, ఇది ఎలాస్టిక్ వేయడానికనమాట. ఫస్ట్ మనం నాడాకి కుట్టుకున్నట్టు పైన బెల్ట్ కుట్టుకోవాలి ఆ లంగాకి. మనం ఇప్పుడు నాడా పెట్టేటప్పుడు ఎలా కుడతామో ఆ బెల్ట్ గూడా 4 ఇంచెస్ కంపల్సరీ 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని స్ట్రైట్ పీస్ దాన్ని మనం ఆల్రెడీ ప్రిల్ పెట్టిన దాని మీద కుట్టేసేయాలి. కుట్టేసిన తర్వాత ఇదిగో చూడండి. ఇప్పుడు దాన్ని మనం ఇట్లా వెనక్కి ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే అంటే మనం నాడా ఎక్కించుకునేటప్పుడు ఎలా చేస్తామో అలా చేయాలి. ఇప్పుడు నాడా ఎక్కించుకునే ప్రాసెస్‌లోనే మనం ఎలాస్టిక్ ఎక్కించుకుంటామనమాట. ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ ఎంత పెట్టాలి అని తెలీదు కాబట్టి ఇప్పుడు మొత్తం మనం ప్రిల్ పెట్టిన తర్వాత అది 40 ఇంచెస్ ఉంది కాబట్టి ఎలాస్టిక్ అందులో హాఫ్ అంటే 20 ఇంచెస్ ఎలాస్టిక్ కట్ జేసుకోవాలి మనకి. ఇన్ కేస్ 50 ఇంచెస్ మనం కుచ్చులు పెట్టిన తర్వాత లంగా ఉంటే దానికి 25 ఇంచెస్ ఎలాస్టిక్ అనమాట. సో, ఎలాస్టిక్ గూడా వేసేసాను నేను. ఇప్పుడు ఎలాస్టిక్ వేసేసిన తర్వాత మొత్తము ఇంకా వన్ సైడ్ క్లోజ్ చేసేయడమే అనమాట. చూడండి ఎలా ఉందో లెహెంగా. ఇప్పుడు నేను వన్ సైడ్ క్లోజ్ చేసేస్తాను. చిన్న పిల్లలకి ఎలాస్టిక్ అనేది చాలా బెటరు. చూడండి ఎలాస్టిక్ వేయడం గూడా కంప్లీట్ అయిపోయింది. సో, టోటల్‌గా వచ్చేసి మనకి లెహెంగా ఇలా వచ్చేసింది. నేను జస్ట్ ఓన్లీ ఈ వీడియోలో లెహెంగా కటింగ్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది చూపించాను. బ్లౌజు కటింగ్, స్టిచ్చింగ్ వీడియో ఇంకోటి చూపిస్తానండి. 2 ఒకే దాంట్లో పెడుతుంటే చాలా లెంతీ వీడియో అయిపోతుంది. సో, చూడండి లెహెంగా అనేది చూడండి ఎలాస్టిక్ పైన మనకి స్ట్రెచబుల్ అనమాట. మనకి ఏజ్ పెరిగే కొందైనా మనకి బావుంటుంది. మనకి పొట్టవుతుంది అనుకున్నప్పుడు మనం ఫిల్ టిప్ వేసుకుంటాం కాబట్టి పైన ఎలాస్టిక్ కరెక్ట్‌గా ఉంటుంది. ఎలాస్టిక్ వద్దనుకున్నోళ్ళు మనం నాడా పెట్టేసుకోవచ్చు. సో, టోటల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది లెహెంగా? నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే వీడియో. బాయ్.